అన్న క్యాంటీన్ల వద్ద కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమాలు. కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ది ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు రావి శ్రీనివాసరావు, సెక్రటరీ బోనాల రామ్ గోపాల్ రెడ్డి, ఎన్ శ్రీను, ఆకుతోట చంద్రశేఖర్, టీవీ శ్రీరామ్మూర్తి, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పేదలందరూ వచ్చి ఉచిత మధ్యాహ్న పథకానికి వచ్చి అందరూ భోజనం చేసుకోవాల్సిగా కోరుతున్నాం. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంటు మిత్రపక్షాల వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే ఈ పేదవారికి ఆహారం అందించే దీని ప్రకారం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి ఆ రోజే నిర్ణయించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామరచర్ల జనార్దన్ గారి యొక్క చొరవతో మా యొక్క రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే దాంట్లో మేము కూడా పాలు పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగేందుకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకొంచు సెలవు తీసుకుంటాం. ది ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ సొసైటీ కింద ఈ అన్నదాన కార్యక్రమం చేయటం చాలా ఆనందకరంగా ఉంది. ఈ పేద ప్రజలకి ఆకలి తీర్చేందుకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామరచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది.